అధికారంలో ఉంటే ఓ లెక్క, అధికారంలో లేకుంటే ఇంకో లెక్క. ఎంత పెద్ద లీడర్ అయినా సరే పదవి ఉంటేనే ఆడినన్న ఆటలు, లేకుంటే ఆటల అరటిపండే. అధికారం ఊసిపోయిన పంకపాటి లీడర్ల పరిస్థితి ఏపీలో ఇప్పుడు గట్లనే ఉన్నదుల్లా. చేసిన పాపాలు వెంటాడుతున్నాయో లేకుంటే రెచ్చగొట్టి బొక్కలు వేద్దామని సైకిల్ పాటోళ్ళు ప్లాన్లు గిట్లా గీస్తున్నారో ఏమో కానీ ఎగస్ పార్టీ లీడర్లకు పోలీసులకు నడుమ శితం పడతలేదు. ఇప్పుడు మళ్ళేమైంది వెన్నలా అని అంటారా? మీరే చూడండి ముచ్చటేందో. ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? సిఐ సారు సీదిరి సారు తగ్గపర్ నడిచింది లొల్లి. మీరు గొడవలు పడద్దని సిఐ సారు, లేదు మీరే గొడవలు పడద్దని సీదిరి సారు ఒగల్నొగలు ఏలు చూపెట్టుకుంటా ఓ రేంజ్లు ఇచ్చుకున్నారు వార్నింగ్లు. ఇంతకు గీ లొల్లేంది అనుకుంటాన్రా? వజ్రపు కొత్తూర్లా ఓ పంకపాటి అభిమాని ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదట. గందుకే కాకిలను నిలదీసేతందుకు సీదా స్టేషన్కు పోయిండు సీదిరి సారు. గాన్నే షురువైంది గీ లొల్లి. ఈ నడుమ సీదిరి సార్ లోపట ఒకప్పటి ఫైర్ కనబడతలేదని అనుకుంటాను కదా, గందుకేనేమో ఐఎమ్ ఫైర్, ఐఎమ్ ద ఫైర్ అన్నట్టే పోలీసుల మీద మస్తు ఫైర్ అయిండు. గంతే ఇక నోర్ముయ్ అనే బదులు పుసుక్కన ఇంకో మాట ఇడిచిపెట్టిండు సిఐ సారు. గా బీప్ సప్పుడెనక ఎవ్వలిన కూడని పెద్ద బూతే ఉన్నదుల్లో. మాజీ మంత్రి సాబును పట్టుకొని పెద్ద మాటే అన్నాడు సిఐ సారు. గందుకే పెంకల పోసిన మక్కల లెక్కల్నే చిటపటలాడుతుండ్రు పంకపాటోళ్ళు. అయితే గీ లొల్లి సల్లారినాక పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారట. కానీ అటెన్క కూడా సీదిరి సారు మంట జల్లారలేదు. అయితే సారుకు ఇదేం కొత్త కాదంటున్నారు రాజకీయాలు తెలిసినోళ్ళు. ఇదివరకు పంకపాటి అధికారంలో ఉండంగా సీదిరి సారు కూడా ఓ పోలీస్ ఆఫీసర్ను పట్టుకొని పచ్చి బూతులు మాట్లాడిన ముచ్చట్లు యాద్ చేస్తున్నారు. గవన్నీ పోలీసులు మర్చిపోలేదని కామెంట్లు రాసి సోషల్ మీడియాకి ఇడతాన్రు. ఇక మొత్తానికి మనది మంగళవారం మందిది సోమవారం అన్నట్టు అధికారంలో ఉంటే ఓ లెక్క, అధికారం లేకుంటే ఇంకో లెక్క. లీడర్ల తీరే గింత అని అనుకుంటాన్రు గిలొల్లి ఎరుకైన పబ్లిక్కు. ఏమైనా అధికార పార్టోళ్ళు ఎగస్ పార్టోళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళకేంది గాని అడకత్తెరలా పోక చెక్క లెక్కన పోలీసులే బదనమైతాన్రు పాపం. ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి?